హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను మీకు ఒక సరికొత్త వీడియోతో ముందుకు వచ్చానండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది అడుగుతున్న వీడియో అండి ఇది. సో ఈ కామర్స్ ప్లాట్ఫామ్కి జిఎస్టీ నెంబర్ అయితే ఖచ్చితంగా ఉండాలి కదండి. జిఎస్టీ నెంబర్ని ఏ విధంగా మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనేది మీకు క్లియర్గా చెప్తాను అనమాట. చార్టెడ్ అకౌంట్తో కూడా మీరు చేసుకోవచ్చు అండి. మినిమం వాళ్ళు 4,000 నుంచి 6,000-7,000 వరకు తీసుకుంటారనమాట. సో ఆ ఛార్జెస్ మనం సేవ్ చేసుకోవడానికి అయితే మాత్రం ఖచ్చితంగా నేను చెప్పిన ప్రాసెస్ అయితే మాత్రం క్లియర్గా చేయండి. మీరు పెట్టిన ప్రతి డాక్యుమెంట్లో కూడా ఒక స్పెల్లింగ్ మిస్టేక్, ఒక ల్యాండ్ మార్క్తో సహా కూడా ఎటువంటి మిస్టేక్ లేకుండా మీరు డాక్యుమెంట్స్ని రెడీగా ఉంచుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డాక్యుమెంట్స్ అయితే కావాలండి. ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అప్లికెంట్ యొక్క ఫోటో అయితే ఖచ్చితంగా ఉండాలి. మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి. సో నెక్స్ట్ ఆప్షన్ అండి, అడ్రస్ ప్రూఫ్కి సంబంధించింది. అంటే ఏదో బిజినెస్ సంబంధించిన ప్లేస్ కానీ మీరు ఎక్కడైతే ఇంటి నుంచి అయినా స్టార్ట్ చేస్తున్నారు అనుకుంటే మాత్రం అక్కడ దానికి సంబంధించిన అడ్రస్ ప్రూఫ్ అయితే ఖచ్చితంగా కావాలి. ఇన్ కేస్ ఆఫ్ ఓన్ ప్రాపర్టీ అయితే ఖచ్చితంగా ఓన్ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెంట్లో ఉంటున్నారు అనుకోండి, ఆ ప్లేస్లో దానికి సంబంధించిన రెంటెడ్ డీడ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉండాలి. సో ఇదండి, ఈ డాక్యుమెంట్స్ అయితే మీరు రెడీ చేసుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే వెబ్సైట్లోకి మనం వెళ్ళాలి. gstn.gov.in వెబ్సైట్కి అయితే మనం డైరెక్ట్గా ఎంటర్ అయిన వెంటనే ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట. దీని యొక్క లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. దానికి డైరెక్ట్గా మీరు ఆ లింక్ని క్లిక్ చేసి వెబ్సైట్లోకి ఎంటర్ అవ్వండి. ఫ్యూచర్లో మీరు జిఎస్టీ రిటర్న్స్ కూడా ఇదే వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యి మీరు రిటర్న్స్ అయితే సబ్మిట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో వెబ్సైట్లో మనకి ఏముందండి, ఫస్ట్ రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంది. దాని కింద చూడండి సర్వీస్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని కింద మీకు న్యూ రిజిస్టర్ అనే ఆప్షన్ కూడా ఉందన్నమాట. సో దాంట్లోకి మీరు ఎంటర్ అవ్వచ్చు. సో దాంట్లో చూడండి న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ కొట్టిన తర్వాత ఐఆమ్ఏ అనే ఆప్షన్ ఉంది కదండి. సో ఐఆమ్ఏ ఆప్షన్లో మీరు సెలెక్ట్ అనే ఆప్షన్ కొట్టిన వెంటనే చూడండి చాలా ఉంటుంది అనమాట. చాలామంది ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో అక్కడ మనం ట్యాక్స్ పే చేస్తున్నాం కాబట్టి వీఆర్ ట్యాక్స్ పేయర్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేయాల్సి వస్తుంది. మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోయినా సరే అప్పటికి కూడా మీరు ట్యాక్స్ పేయర్ అని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే లీగల్ నేమ్ ఆఫ్ ద బిజినెస్ యాజ్ ఎ మెన్షన్ బై ద పాన్. సో ఎవరైతే మన బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క పాన్ మీద ఉన్న నేమ్ అయితే మాత్రం, ప్రొపరేటర్ యొక్క నేమ్ అయితే మాత్రం ఇక్కడ మీరు టైప్ చేయాలి. నెక్స్ట్ పాన్ కార్డ్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్. మీ ఈమెయిల్కి మీ మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ వస్తుందండి. వెరిఫికేషన్ పర్పస్ మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ మెన్షన్ చేసిన వెంటనే చూడండి సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ పార్ట్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ యువర్ టెంపరీ రిజిస్ట్రేషన్ టీఆర్ఎన్ నెంబర్ అయితే మీకు వచ్చేస్తుంది అనమాట. టీఆర్ఎన్ అంటే ఏంటంటే టెంపరీ రిఫరెన్స్ నెంబర్. సో ఈ నెంబర్ని మీరు సేవ్ చేసుకొని ఉంచుకోండి. అంతవరకు మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఈ నెంబర్ని మీరు సేవ్ చేసుకొని ఉంచుకోండి. నెక్స్ట్ ఏం చేయాలండి, ప్రొసీడ్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేయండి. చూడండి నెక్స్ట్ ఏం జరిగింది, మళ్ళీ అప్లికేషన్ అయితే ఓపెన్ అయింది. సో నెక్స్ట్ ఇక్కడ కూడా మనం మళ్ళీ టీఆర్ఎన్ నెంబర్ అయితే ఇక్కడ మనం సబ్మిట్ చేయాలి. సో ఇక్కడ మనం క్యాప్చా మనం ఫిల్ చేసి ప్రొసీడ్ అని కొట్టాలి. మళ్ళీ ఏమైందండి, మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఈమెయిల్ ఐడికి మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీని ఇక్కడ మనం సబ్మిట్ చేయండి. సో అప్లికేషన్ మీరు ఓటీపీని కొట్టిన వెంటనే మీరు ప్రొసీడ్ అనే ఆప్షన్ కొట్టిన తర్వాత చూడండి ఇక్కడ ఏమైంది, మై సేవ్డ్ అప్లికేషన్స్లో మీరు ఏమొచ్చిందంటే స్టాటస్ డ్రాఫ్ట్స్లోకి వెళ్ళింది. ఇక్కడ యాక్షన్ అనే ఆప్షన్ కింద ఒక పెన్ బటన్ ఉంది కదండి, ఆ పెన్ బటన్ మీరు క్లిక్ చేయండి. ఇప్పుడు ఏమైందంటే జిఎస్టీ అప్లికేషన్ అయితే ఓపెన్ అయిందనమాట. సో ఇప్పుడు మనం 1 by 1 దీన్ని ఫిల్ చేద్దాం. సో ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ అనమాట స్టెప్స్ అని మీరు క్లియర్గా మీరు చూసి ఫాలో అవ్వండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఇక్కడ ట్రేడ్ నేమ్ అనే ఆప్షన్ వచ్చింది. సో ట్రేడ్ నేమ్ అన్నది మీ బిజినెస్కి ఏ నేమ్ పెట్టాలనుకుంటున్నారు అన్నది ఇక్కడ ట్రేడ్ నేమ్ అనేది ఇచ్చి మీరు టైప్ చేయండి. సో నెక్స్ట్ ఆప్షన్ అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ బిజినెస్. సో దీంట్లో మనం ప్రొపరేటర్షిప్ అయితే మనం క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ ఆప్షన్ అండి, యు ఆర్ అప్లయింగ్ ఫర్ ద రిజిస్ట్రేషన్ యాజ్ ఎ క్యాజువల్ ట్యాక్స్ పేయర్. సెకండ్ ఆప్షన్ ఫర్ ద కంపోజిషన్. ఈ రెండు ఆప్షన్స్ కూడా మీరు ఏమి హైలైట్ చేయదండి, యాజ్ ఇట్ ఈస్గా వదిలేసేయండి. సో నెక్స్ట్ ఏంటంటే రీజన్ టు ద అప్టైన్ రిజిస్ట్రేషన్లో చూడండి సెలెక్ట్ అనే ఆప్షన్ కొట్టిన వెంటనే కిందకి వచ్చిన తర్వాత చూడండి సెల్లింగ్ త్రూ ఈ కామర్స్ పోర్టల్ అనమాట. సో ఇప్పుడు మనం ఈ కామర్స్లో బిజినెస్ గురించి మనం చేస్తున్నాం కాబట్టి, జిఎస్టీ అప్లై చేస్తున్నాం కాబట్టి సెల్లింగ్ త్రూ ఈ కామర్స్ పోర్టల్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ అన్నది ఎప్పుడైతే మీరు అప్లై చేస్తున్నారో ఆ డేట్ని మీరు మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ అండి ఇండికేట్ ద ఎగ్జిస్టింగ్ రిజిస్ట్రేషన్ అనేది మీరు వదిలేసేయండి, ఇది కంపెనీకి సంబంధించింది అనమాట. నెక్స్ట్ చూడండి సేవ్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. సో నెక్స్ట్ చూడండి బిజినెస్ డీటెయిల్స్ మనం ఇచ్చేసాం కదండి. నెక్స్ట్ మనకు వచ్చింది పర్సనల్ డీటెయిల్స్ అనమాట, ఇన్ఫర్మేషన్ అనమాట. ఫాదర్ నేమ్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ పేరు, మీ యొక్క అడ్రస్, జీమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అయితే మీరు ఇక్కడ టైప్ చేయాల్సి వస్తుంది. సో లాస్ట్కి మీరు కిందకి వస్తే మీరు ఏమంటే ఇక్కడ ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. దానిపై అడ్రస్ మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు మ్యాప్ చూడండి, ఇక్కడ మ్యాప్ కనిపిస్తుంది కదా, మ్యాప్లో మీ లొకేషన్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా మీరు ఎక్కడైతే ఉంటున్నారో అదే లొకేషన్ మీరు మ్యాప్ ద్వారా మీరు మార్కింగ్ చేసిన తర్వాత కిందకి వచ్చిన తర్వాత ఏమొస్తుందండి, టేక్ ద పిక్చర్ అని వస్తుంది అనమాట. ఫోటోని మీరు అప్లోడ్ చేయండి. సో నెక్స్ట్ అండి అదర్ ఇన్ఫర్మేషన్లో ఆల్సో ఆథరైజ్డ్ సిగ్నేటరీ ఉంది కదండి, ఇది మీరు ఎస్ అని మీరు సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ మీరు సేవ్ అండ్ కంటిన్యూ అని క్లిక్ చేయండి.
నెక్స్ట్ ఆప్షన్ అండి డీటెయిల్స్ ఆఫ్ ఆథరైజ్డ్ సిగ్నేటరీ. సో ప్రైమరీ ఆథరైజ్డ్ సిగ్నేటరీ అనేది మీరు క్లిక్ చేసుకోండి, ఆ బటన్ని హైలైట్ చేసుకోండి. దాని తర్వాత చూడండి సేవ్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ వస్తుంది. సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ ప్లస్ చేయండి. సో నెక్స్ట్ ఆప్షన్ అండి నేచర్ ఆఫ్ ద పొజిషన్ ఆఫ్ ప్రెమిసెస్లో మీకు ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అనమాట. లీగల్ ఓనర్షిప్ డాక్యుమెంట్ అయితే మీరు ఇక్కడ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. డాక్యుమెంట్ టైప్ అని సెలెక్ట్ చేసిన తర్వాత మ్యాక్సిమం అయితే 500 KB బిలో అయితే మాత్రం ఫోటో అయితే ఉండాలన్నమాట. సో PDF కానీ JPEG కానీ ఏ ఫార్మేట్ అయినా సరే మినిమం 500 KB బిలో అయితే మాత్రం ఆ యొక్క డాక్యుమెంట్ అయితే ఉండాల్సి వస్తుంది. సో కన్సర్న్ లెటర్తో పాటు కూడా మీకు ప్రూఫ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ప్లేసెస్ ఆఫ్ ద బిజినెస్ అనమాట, లీగల్ ఓనర్షిప్ డాక్యుమెంట్ అయితే మీరు పెట్టాల్సి వస్తుంది. సో నెక్స్ట్ ఆప్షన్ చూడండి నేచర్ ఆఫ్ ద బిజినెస్ యాక్టివిటీ బీయింగ్ ద క్యారీడ్ అవుట్ ఎట్ ద అబోవ్ ద మెన్షన్డ్ ప్రెమిసెస్ అనమాట. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి చూడండి. ఫ్యాక్టరీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఇంపోర్టెడ్, లీజింగ్ బిజినెస్, రిటైల్ బిజినెస్, వేర్ హౌస్ డిపో, ఇవన్నీ కూడా చూడండి మీకు సంబంధించింది. ఈ కామర్స్ బిజినెస్కి ఇక్కడ మీరు రిటైల్ బిజినెస్ అయితే మీరు పెట్టాల్సి వస్తుందండి. సో రిటైల్ బిజినెస్ మీరు సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ కొట్టండి. నెక్స్ట్ మీరు సేవ్ అండ్ కంటిన్యూ అని క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీకు అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ మీరు బ్లాంక్ పెట్టండి. నెక్స్ట్ కంటిన్యూని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ ఏంటండి గూడ్స్ అండ్ సర్వీసెస్. గూడ్స్ అండ్ సర్వీసెస్లో 2 ఆప్షన్స్ ఉంటాయండి, గూడ్స్, సర్వీసెస్ అనమాట. దీంట్లో మీరు డిఫరెంట్ కేటగిరీస్, ఇంకా మీరు చాలా కేటగిరీస్లో మీరు బిజినెస్ చేయాలి అనుకుంటే మాత్రం ఒక 5 ఆప్షన్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు HSN కోడ్ అయినా సెలెక్ట్ చేసుకోండి, లేదంటే మీ ప్రోడక్ట్ నేమ్ అయినా మీరు టైప్ చేసినా సరే మీకు సంబంధించిన కేటగిరీస్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. డ్రాప్ డౌన్ వస్తుంది, డ్రాప్ డౌన్లో మీరు సెలెక్ట్ చేసుకుని ఒక 5 కేటగిరీస్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మీరు సేవ్ అండ్ కంటిన్యూ అని కొట్టండి. నెక్స్ట్ చూడండి స్టేట్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇవన్నీ మీరు బ్లాంక్ ఉంచండి. నెక్స్ట్ మీరు సేవ్ అండ్ కంటిన్యూ అనుకోండి. నెక్స్ట్ ఏమొస్తుందండి ఆధార్ అథెంటికేషన్. నెక్స్ట్ మీరు ఇక్కడ చూడండి ఇక్కడ నో అని ఉంది, దీన్ని మీరు ఎస్ అని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఏం చేయాలండి సేవ్ అండ్ కంటిన్యూ అనుకోండి. నెక్స్ట్ పేజ్ ఏమొస్తుందండి ఇక్కడ చూడండి వెరిఫికేషన్లో చెక్ బాక్స్ని టిక్ చేయండి. సో ఈ డ్రాప్ డౌన్లో మీరు మీ యొక్క పేరు సెలెక్ట్ చేసుకోండి, ప్లేస్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత సబ్మిట్ విత్ ఈవీసీ క్లిక్ చేయండి. ఈవీసీ ఎందుకు సబ్మిట్ చేయాలంటే ఆధార్ నుంచి ఓటీపీ వస్తుందండి. సో దాని నుంచి మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ మీకు ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని మీరు క్లిక్ చేయండి. ఈ విధంగా మీరు ఓటీపీ కొట్టిన వెంటనే మీరు నెక్స్ట్ అన్ని కొట్టిన వెంటనే సబ్మిట్ చేసిన వెంటనే మీకు సక్సెస్ఫుల్గా మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేసినట్టు ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దాని నెక్స్ట్ మీరు అక్నాలజ్మెంట్ సంబంధించిన ARN నెంబర్ ఉంటుంది కదండి, అది మీరు మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది, మెయిల్లో కూడా మీకు ఒక ఓటీపీ వస్తుంది అనమాట. సో మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే మాత్రం, ఇష్యూ ఉంటే మాత్రం మీకు మళ్ళీ కూడా మెయిల్ వస్తుంది అనమాట, మీరు రీసబ్మిట్ చేయొచ్చు. సో ఈమెయిల్ మీరు రెగ్యులర్గా మీరు చెక్ చేస్తూ ఉండండి, ఎందుకంటే ఏమైనా ప్రాబ్లం అయితే మాత్రం వాళ్ళు మీకు మెయిల్ చేస్తారనమాట. సో మీరు మళ్ళీ రీఅప్లై చేయాల్సి వస్తుంది. సో ఏదైనా ప్రాబ్లం ఉంటేనే మీకు మెయిల్ వస్తుంది, లేదు మీకు ప్రాబ్లం ఏం లేదు అనుకుంటే మాత్రం మీరు GST అయితే మాత్రం మీరు డైరెక్ట్గా సర్టిఫికేట్ మీకు ఒక 15 to 20 డేస్లో అయితే మాత్రం సర్టిఫికేట్ మీ మెయిల్ ఐడికి వస్తుంది. మీరు డౌన్లోడ్ చేసుకొని దాన్ని లామినేట్ చేసుకొని మీరు ఉంచుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసిన తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉందంటే మాత్రం వాళ్ళు మీకు కాల్ చేస్తారు. సో వాళ్ళతో మీరు ఫాలోఅప్ చేసుకోండి, వాళ్ళు ఏం చెప్తారో మీరు వినండి. సో ఇది వీడియో అండి GSTకి సంబంధించిన ఆన్లైన్లో ఏ విధంగా సబ్మిట్ చేయాలని మీకు క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటానండి. నచ్చితే మీరు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీకు మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.